భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో ఈ 10 తప్పులు చేయకండి. మీ ఇంటి లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన భోగి పండుగ, 15వ తేదీన మకర సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగలను ఎంతో భక్తిభావంతో జరుపుకుంటారు. ఈ 3 రోజులు చాలా పవిత్రమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండుగ రోజుల్లో తెలియకైనా సరే కొన్ని తప్పులను చేయకూడదు. మనకు తెలియకుండా చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల ఈ సంవత్సరం మొత్తం మన ఇంట్లో ఐశ్వర్యం తగ్గి ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సంబంధించిన ఈ 3 రోజుల్లో మన ప్రవర్తన, మాటలు, చేసే పనులు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. కాబట్టి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగల సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఏ పనులు చేస్తే అదృష్టం, ధనయోగం, ఐశ్వర్యం మన ఇంటికి కలిసి వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకోవటం ఆనవాయితీ. అయితే మనల్లో చాలామంది మహిళలు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకూడదని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజుల్లో రాత్రివేళ ముగ్గులు వేయటం మంచిది కాదని శాస్త్రోక్త నమ్మకం. అందువల్ల తెల్లవారుజామున మాత్రమే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలని సూచిస్తారు. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఈ 3 రోజుల్లో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలని పెద్దలు చెబుతారు. ఈ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవటం శుభకరం కాదని భావిస్తారు. పండుగ రోజుల్లో శుద్ధి, పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా జనవరి 14వ తేదీన భోగి పండుగ నాడు అభ్యంగన స్నానం చేయటం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకుని సున్నిపిండితో స్నానం చేయటం ఆరోగ్యానికి కూడా మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. శని ప్రభావాలతో బాధపడేవారు భోగి రోజున నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయటం మంచిదని ఆచారాలు సూచిస్తున్నాయి. అలాగే భోగి పండుగ నాడు ఇంటి ముందు గీతల ముగ్గులు, భోగి కుండలు వేయాలని సంప్రదాయం ఉంది. సంక్రాంతి రోజున చుక్కల ముగ్గులు, కనుమ రోజున రథం ముగ్గు వేయటం శుభసూచకమని పెద్దలు నమ్ముతారు. ఇంటి ముందు వేసిన ముగ్గులను తొక్కకూడదని మన సంప్రదాయం. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందనే భావనతో ముగ్గును గౌరవంగా చూసుకోవాలని చెబుతారు. ఈ 3 రోజులు బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి. చాక్పీస్ లేదా రసాయన రంగులు వాడకపోవటం మంచిదని శాస్త్రోక్త అభిప్రాయం. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయానికి ముందే తలస్నానం చేయటం మంచిదిగా భావిస్తారు. నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలని ఆచారం. అలాగే కనుమ పండుగ నాడు నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేయటం శరీర శుద్ధికి, ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. భోగి పండుగ నాడు ఇంటి ముందు భోగి మంటలు వేసుకోవటం సంప్రదాయం. ఇంట్లో వాడని పాత వస్తువులను భోగి మంటల్లో వేయటం ద్వారా శుభ్రతతో పాటు కొత్తదనానికి ఆహ్వానం పలికినట్టు భావిస్తారు. అయితే ప్లాస్టిక్, రబ్బరు వంటి వస్తువులను మంటల్లో వేయకూడదు. ఇది ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338.
ఈ 3 పండుగ రోజులలో మధ్యాహ్న సమయంలో ఎక్కువగా నిద్రపోకుండా ఉండటం మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే ఈ 3 రోజులు ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండేలా చూసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు ఉండటం శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా మన సంప్రదాయంలో భావిస్తారు. ఇంటిలో చిన్నపిల్లలు ఉంటే భోగి పండుగ రోజున వారికి భోగి పళ్ళు పోయటం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. సాయంత్రం 5 గంటల నుండి 7:30 మధ్యలో భోగి పళ్ళు పోస్తే పిల్లలకు నరదిష్టి తొలగిపోతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, తెలివితేటలు పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా కనుమ పండుగ నాడు అంటే జనవరి 16వ తేదీన చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ వారికి బట్టలు పెట్టి నమస్కారం చేయాలి. కనుమ రోజున పితృదేవతలను పూజించటం వల్ల పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి కుటుంబమంతా కలిసి నమస్కారం చేయడం శ్రేయస్కరం. సంక్రాంతి పండుగ రోజుల్లో హరిదాసులు ఇంటింటా తిరుగుతూ ఉంటారు. హరిదాసులను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులను ఖాళీ చేతులతో పంపకూడదు. బియ్యం, కూరగాయలు లేదా కొద్దిగా ధనం దానం చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం కుటుంబంపై ఉంటుందని నమ్మకం. ఈ 3 పండుగ రోజుల్లో ఏదో ఒక రోజు తప్పకుండా నువ్వులు దానం చేయాలని పురాణాలు సూచిస్తున్నాయి. నువ్వుల దానం వల్ల పాపదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ సూర్యునికి నమస్కారం చేయాలి. సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేస్తే ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించడం చాలా శుభకరంగా భావిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు. కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదని ఒక నమ్మకం ఉంది. కనుమ రోజున కాకి కూడా కదలదు అని పెద్దలు చెప్పినట్టు ఈ రోజున ప్రయాణాలు కష్టాలకు దారితీస్తాయని భావిస్తారు. అలాగే ఈ 3 పండుగ రోజుల్లో జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి అదృష్టం తగ్గిపోతుంది. అలాగే పండుగ పూట ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా అప్పు ఇస్తే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని పెద్దలు నమ్ముతారు. కాబట్టి ఈ 3 పండుగ రోజుల్లో ఎవరికీ అప్పులివ్వకుండా ఉండటం మంచిది. అలాగే ఈ 3 రోజులు ఇంట్లో నిత్యంగా దీపారాధన చేయాలి. పండుగ పూట ఇంట్లో దీపం వెలగకపోతే కష్టాలు పెరుగుతాయని సంప్రదాయ నమ్మకం. ముఖ్యంగా ఈ 3 రోజులు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మం శుభ్రంగా అందంగా ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుందని పెద్దలు చెబుతారు. ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు పెరుగు, ఉప్పు, చింతపండు ఈ 3 వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. ఇవి లక్ష్మీ స్వరూపంగా భావించబడే వస్తువులు కాబట్టి పండుగ రోజుల్లో దానం చేయకపోవటమే మంచిది అని నమ్మకం. ఈ 3 పండుగ రోజులు వివాహమైన స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ సంప్రదాయ వస్త్రాలు ధరించటం శుభకరం. ముఖ్యంగా భోగి రోజున ఆకుపచ్చ రంగు, సంక్రాంతి రోజున పసుపు రంగు, కనుమ రోజున తెలుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. వివాహం కాని అమ్మాయిలు ఈ 3 రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. గొబ్బెమ్మలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సంక్రాంతి రోజున గొబ్బెమ్మలు పెడితే వివాహయోగం త్వరగా కలుగుతుందని నమ్మకం. భోగి మంటలు వేసే సమయంలో కిరోసిన్ లేదా ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించకూడదు. ఆవు పిడకలు, కర్పూరం, నెయ్యి వంటి శుద్ధమైన పదార్థాలతోనే భోగి మంటలు వేయాలి. భోగి మంటలు వెలిగించిన తర్వాత చెప్పులు లేకుండా 3 సార్లు మంటల చుట్టూ ప్రదక్షిణ చేయటం మంచిదని పెద్దలు చెబుతారు.
ఇలా చేయటం వల్ల మన శరీరంలోని నెగటివ్ శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. సంక్రాంతి అంటేనే పశుపూజ. ముఖ్యంగా గోవును విశేషంగా పూజించాలి. గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవుకు పచ్చి గడ్డి తినిపించి నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కుటుంబంపై ఉంటుందని విశ్వాసం. పండుగ రోజుల్లో చినిగిన లేదా మురికి వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఈ 3 రోజులు ఇంట్లో ఏడుపులు, గొడవలు, కోపతాపాలు ఉండకూడదు. పండుగ పూట ఏడుపు, కలహాలు దరిద్రాన్ని ఆహ్వానిస్తాయని పెద్దల నమ్మకం. అలాగే పచ్చని చెట్లు నరకడం, అబద్ధాలు చెప్పటం, ఇతరులతో గొడవలు పడటం, తల్లిదండ్రులను అవమానించటం వంటి పనులను పూర్తిగా నివారించాలి. ఈ విధంగా సంక్రాంతి పండుగ 3 రోజులు సంప్రదాయాలను గౌరవిస్తూ శుభాచారాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలిసి వస్తాయని పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇవి అన్నీ మన పెద్దల నుంచి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాలు, శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా చెప్పబడిన విషయాలు మాత్రమే. ఇవి తప్పనిసరిగా పాటించాలనే నియమం కాదు. కాని భక్తి, విశ్వాసంతో, శుభ మనస్సుతో ఈ సంక్రాంతి పండుగ 3 రోజులు గడిపితే మనలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి, కుటుంబంలో ఐక్యత, ఆనందం పెరుగుతాయి. ముఖ్యంగా పండుగ రోజుల్లో కోపం, అహంకారం, చెడు మాటలు దూరంగా పెట్టి మంచి ఆలోచనలు, దైవ స్మరణతో గడిపితే అదే నిజమైన పండుగ ఫలితం. ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆశలు, మంచి మార్పులు, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.